రేవంత్ రెడ్డి త్వరలో సీఎంఓ టీంలో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం తన బృందంలోని ఒకరిద్దరు అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడంతో వారిని తొలగించి కొత్త అధికారులను చేర్చుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన టీంలో మహిళా ఐఏఎస్ అధికారిని చేర్చుకునే అవకాశం ఉంది. ఈ మేరకు దివ్యా దేవరాజన్ను నియమించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీలో సీఈఓ పదవిని కలిగి ఉండటమే కాకుండా ఇప్పుడు ప్రజా దర్బార్ను చూస్తున్న 2010 ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ పేరును పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎంఓ కార్యాలయంలో వాళ్ళ అధికారులను వేరే అధికారులకు బదలాయించి కొంతమంది కొత్త అధికారులను చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మద్దతు నుంచి ప్రజావాణి పేరుతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారో ప్రజా దర్బార్కు ప్రత్యేక ఆఫీసర్ గా ఉన్న దివ్యా దేవరాజన్ మహిళా అధికారి చాలా పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే అనేక ప్రజా సమస్యలకు కూడా పరిష్కారం చూపించేలా ప్రత్యేక చొరవ తీసుకుని ఆమె ఇప్పటికే చేస్తున్న తరుణంలో సీఎంఓలో ఇంకా అలాంటి అధికారం ఉండటం వల్ల ఇంకా మరింత మెరుగైన ప్రజలకు వీలైన సేవలు అందించవచ్చు. అడ్మినిస్ట్రేషన్ లో కూడా మంచి పరిపాలనా పరమైన అంశాల పట్ల కూడా గట్టి తెచ్చుకోవచ్చని చూస్తున్నారు. ఈ మేరకు సీఎంఓ టీంలో స్వల్ప మార్పు చేసి ఒకరిద్దరు అధికారులను పనితీరు పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం గుసుగా ఉన్నట్టు తెలుస్తాం, గురుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో సీఎంఓలో ఏదైతే రెవెన్యూ సంబంధించిన శేషాద్రి ఉన్నాడు, అజిత్ రెడ్డి, తర్వాత ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి తదితర అధికారులు కూడా ఉన్నారు. విభాగాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా అందులో కొంతమందిని మార్చి దివ్యను నియమించుకునే అవకాశం ఉంది. 2010 ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ కూడా పేర్లను సీరియస్ గా పరిశీలన జరుగుతా ఉంది. నేను ప్రస్తుతం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీలో సీఈఓగా పదవి ఉండటమే కాకుండా ఇప్పుడు ప్రజావాణిలో ప్రత్యేక ఆఫీస్ లో కూడా సేవలు అందిస్తుంది భవాని. ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.